సాధారణంగా అంటే ఇప్పుడు చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుందా? సో, ఈ ట్రీట్మెంట్ వల్ల పూర్తిగా నయమవుతుందా? దీనికి ఎంత కాలం పడుతుంది ట్రీట్మెంట్‌కి? పార్కిన్సన్స్ డిజీజ్ అంటే పెరిగే జబ్బు. ఇట్ ఈస్ ఎ న్యూరో డీజనరేటివ్ అంటే నరాలు క్షీణించిపోయే జబ్బు. దీనికి రీజన్ ఏంటో క్లియర్ కట్‌గా మాకు తెలీదు. ఒక ప్రోటీన్ ఆల్ఫా సిన్యూక్లిన్ అని ఎక్కువైపోయి నరాల్ని డ్యామేజ్ చేస్తున్నాయి. సో, ఈ ఆల్ఫా సిన్యూక్లిన్ ఎక్కువై లివి బాడీస్ అని ఫామ్ అయ్యి దాన్ని నరాల్ని డ్యామేజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మన దగ్గర నిజంగా ఇప్పుడు ఎక్కడా కూడా మనకి ఈ క్షీణించిపోవడానికి ఆపడానికి మన దగ్గర మందులు లేవు. ట్రయల్స్ అయితే నడుస్తున్నాయి, బాగా స్టడీస్ నడుస్తున్నాయి. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 1817లో ఫస్ట్ మనకి ఈ పార్కిన్సన్ డిజీజ్ గురించి అవగాహన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అందరూ దాని మీదే ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. బట్ అయినా కూడా మనం అది ఆపడానికి మనకి ఇంకా మెడిసిన్స్ రాలేదు. సో ఇప్పుడు ఇచ్చే మెడిసిన్స్ ఇట్స్ ఏ రిప్లేస్మెంట్ థెరపీ. అంటే ఇప్పుడు మనకి డోపమిన్ అనే పదార్థం బ్రెయిన్లో తగ్గుతుంది కాబట్టి మనం ఇచ్చే మెడిసిన్స్ ఆ డోపమిన్ని పెంచడానికి. సో ఆ డోపమిన్ పెంచేటప్పటికి దాంతో ఇంప్రూవ్మెంట్ సిమ్టమ్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సిమ్టమ్స్ స్లోనెస్, స్టిఫ్నెస్, ట్రెమర్స్ ఇంప్రూవ్ అవుతాయి. బట్ ఇక్కడ కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మందులతో ఏమవుతుందంటే మనకి బ్రెయిన్లో డోపమిన్ అనే పదార్థం కంటిన్యూస్గా రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ స్పెసిఫిక్గా ఇప్పుడు పార్కిన్సన్స్ డిజీజ్లో ఒక్క చోటే డోపమిన్ తగ్గుతుంది, మిగతా అన్ని చోట్లలో డోపమిన్ తయారవుతుంది. దానివల్ల వాళ్ళకి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఈ ఒక్క చోటే డోపమిన్ తగ్గేసరికి మనకి ఇప్పుడు మనం టాబ్లెట్ ఇచ్చినప్పుడు అక్కడ బ్లడ్లో ఇనీషియల్గా అయితే కొంచెం ఎక్కువ ఉన్న వేరే చోటకి వెళ్ళినా ప్రాబ్లం రాదు. బట్ తర్వాత బికాస్ డోపమిన్ వేరే చోట కూడా వెళ్తుంది కాబట్టి కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే కంటిన్యూస్గా స్టిమ్యులేషన్. మనకి ఇప్పుడు ఉన్న మందుల్లో టాబ్లెట్స్ ద్వారా ఏ టాబ్లెట్ కూడా కంటిన్యూస్గా 24 గంటలు ఒక తీరుగా మనకి డోపమిన్ రిలీజ్ చేసే టాబ్లెట్స్ లేవు. ఇచ్చినప్పుడు వీ కాల్ ఇట్ as అంటే అప్ అండ్ డౌన్ వస్తాయి. అంటే కొంచెం డోపమిన్ టాబ్లెట్ ఇచ్చినాక ఒక 4 గంటలు 6 గంటలు పనిచేస్తాయి, మళ్ళీ ఆ బ్లడ్ లెవెల్ తగ్గిపోతాయి. సో ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల కరెక్ట్గా మనకి మొత్తం నయం అవ్వదు. బట్ ఇనీషియల్ స్టేజ్లో పార్కిన్సన్ డిజీజ్ వచ్చిన కొత్తలో టాబ్లెట్స్ వేస్తే మాత్రం కంప్లీట్గా వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ కంప్లీట్గా కంట్రోల్ అవుతాయి. రాను వాళ్ళకి కొన్ని ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి, ఒక 4 years or 5 years. ఈ లీవోడోపా అన్నది వీ కన్సిడర్ ఇట్ టు బి ద మిరాకిల్ ఆఫ్ పార్కిన్సన్ డిజీజ్. అంటే అది లీవోడోపా వచ్చే ముందు అసలు ట్రీట్మెంటే లేదు. సో ఈ లీవోడోపా అన్నది వచ్చినాక ఆ డోపమిన్ మనకి రిలీజ్ అవ్వడంతో పేషెంట్స్ ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతున్నారు కాబట్టి వీ కన్సిడర్ ఇట్ టు బి మిరాకిల్. బట్ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఒక 5 years, 6 years, 10 yearsకి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మేడం? సో లీవోడోపా, కార్బిడోపా అన్నది మెయిన్ మెడిసిన్. అది డోపమిన్ని బ్రెయిన్కి అలానే అందిస్తాయి. సో దాంట్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే రాను వి కాల్ ఇట్ as మోటార్ ఫ్లక్చుయేషన్ అంటాం. అంటే ఫ్లక్చుయేషన్ అంటే స్టడీ, అంటే ఒక తీరుగా ఉండకుండా పైకి కిందకి రెస్పాన్స్ వస్తాయి. సో మోటార్ ఫ్లక్చుయేషన్స్లో ఆన్ ఆఫ్, ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసేటట్టే పార్కిన్సన్ డిజీజ్ పేషెంట్లో కూడా స్విచ్ అంటే వాళ్ళ మందు ఆ పవర్ తగ్గంగానే వాళ్ళు ఆఫ్ అయినట్టు, అంటే ఇప్పుడు మనకి లైట్ ఆఫ్ చేసినట్టు, లేకపోతే మనం ఒక మెషిన్ని ఆఫ్ చేసినట్టే బాడీ మొత్తం ఆఫ్ అయిపోతుంది. అలానే మెడిసిన్ వేసుకోగానే వాళ్ళు ఆ రెస్పాన్స్ ఆ మందు బ్రెయిన్కి ఎక్కంగానే వాళ్ళు మళ్ళీ బాగా నార్మల్ అయిపోతారు. సో ఆన్ అయిపోతారు. సో ఇట్స్ లైక్ అ స్విచ్. సో టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఆన్, టాబ్లెట్ పవర్ తగ్గంగానే ఆఫ్. సో ఇది ఆన్ ఆఫ్ ఫినామినా అంటారు. సో ఇది ఒక 5 years టాబ్లెట్ వేసుకున్న తర్వాత వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్కి ఒక 4 గంటలు పనిచేస్తాయి. సో 4 గంటలు టాబ్లెట్ వేసుకున్నాక ఆన్లో ఉంటారు, ఆ 4 గంటలు అవ్వగానే ఆఫ్లో అయిపోతారు. రోజు అంటే ఇంకా ఇయర్స్ వెళ్ళే కొద్దీ ఆ పీరియడ్ 1 hour, 2 hours తగ్గిపోవచ్చు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే బ్రెయిన్ ఇలా వస్తుంది వెళ్తుంటే కొంచెం సెన్సిటైజ్ అయిపోతుంది. సో కొందరికి టాబ్లెట్ వేయంగానే వాళ్ళకి ఎక్కువ మూమెంట్స్ అయిపోతాయి. ఇప్పుడు నేను చేతులు కదిలించినట్టు ఇటు కదిలించడం, ఇది కదిలించడం, తల ఇలా ఊగడం. సో పార్కిన్సన్ డిజీజ్లో కదలికలు తక్కువ అవుతాయి. బట్ టాబ్లెట్ వేయంగానే వాళ్ళకి డిస్కైనీజియా అంటే ఎక్కువ మూమెంట్ స్టార్ట్ అయిపోవచ్చు. అంటే బికాస్ బ్రెయిన్ చాలా, అంటే బ్రెయిన్ వెయిట్ చేస్తుంది అనమాట, ఆ మెడిసిన్ రాగానే మనం అది పని చేసేద్దామని. అందుకని ఆ టాబ్లెట్ వేసుకోగానే వాళ్ళకి మూమెంట్లు ఎక్కువైపోతాయి. సో ఒకప్పుడేమో వాళ్ళు ఆఫ్లో ఉంటారు, అసలు కదలలేరు. టాబ్లెట్ వేయంగానే కొంచెం సేపు మంచిగా ఉంటారు, మళ్ళీ ఆ పీక్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా మూమెంట్స్ అవుతాయి. సో వాళ్ళు ఒక 3 states ఉండిపోతారు. ఒక ఫస్ట్ అసలు కదలికలు లేవు, మంచి కదలికలు ఉంటాయి, తర్వాత మరీ ఊపు వచ్చేస్తారు.
సో ఈ డిస్కైనీజియాస్ రోజు రోజుకి ఎక్కువ అవుతాయి. మీరు అడిగారు కదా, చిన్న వాళ్ళలో వచ్చిన పార్కిన్సన్స్ డిసీజ్ ఎస్పెషల్లీ వాళ్ళకైతే ఇంకా వాళ్ళు సడన్గా ఎయిదర్ వాళ్ళు మరీ కదలికలు లేకుండా ఉంటారు, లేకపోతే మరీ ఎక్కువ కదలికలతో ఉంటారు. సో ఎక్కువ కదలికలు వస్తే వాళ్ళకి నడక ఇబ్బంది, పడిపోవడము, డాన్సింగ్ లాగా ఉంటుంది, వాళ్ళు చూస్తే ఏదో డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇదేమో లివోడోపా కార్బిడోపా సంబంధించిన సైడ్ ఎఫెక్ట్. అలానే కొన్ని వేరే మెడిసిన్స్ ఉన్నాయి, డోపమిన్ అగోనిస్ట్ అంటాం, రోపినరోల్, ప్రామిపెక్సోల్. దీనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏమవుతాయంటే వాళ్ళకి ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ అంటాం. ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్ అంటే కొంచెం మైండ్ కొంచెం చేంజ్ అవుతారు, అంటే వాళ్ళ పర్సనాలిటీ చేంజ్ అవ్వచ్చు. ఏదైనా ఒక పని చేసే ముందు వాళ్ళు మొత్తం దాని గురించి ఆలోచించకుండా జడ్జ్మెంట్ ల్యాప్సెస్ రావచ్చు. అంటే సడన్గా వాళ్ళు ఏదైనా ఇంపల్సివ్గా, అంటే ఇప్పుడు సరే నేను ఇప్పుడు వెళ్ళాను ఇది కొనాలనుకుంటున్నాను, కొనేద్దాం, అది నిజంగా అవసరమా లేదా, మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉందా లేదా అని ఆలోచించకుండా కొనడము. సో దే కెన్ హ్యావ్ హైపర్ స్పెండింగ్, ఎక్కువ కొనడము. కొందరు గ్యాంబ్లింగ్ అనే పదార్థం మనకి ఇండియాలో తక్కువ, మేబీ బికాస్ మనకి అంత దెర్ ఇస్ నో ఛాన్స్, మనకు అంత గ్యాంబ్లింగ్ అంత కామన్గా లేవు కాబట్టేమో. బట్ ఇన్ జనరల్ ఆల్సో మేము చేసే రీసెర్చ్లో కూడా గ్యాంబ్లింగ్ అనేది తక్కువ, బట్ వెస్ట్లో చాలా గ్యాంబ్లింగ్ చేస్తారు. సో ఆన్లైన్ ఎక్కువ గ్యాంబ్లింగ్ చేయడము, లాస్ అవ్వడము, ఎక్కువ స్పెండ్ చేయడము, సంథింగ్ కాల్డ్ ఎస్ హైపర్ సెక్షువాలిటీ, కొంచెం ఎక్కువ సెక్స్ గురించి ఆలోచించడము, ఎక్కువ తినడము, లేదు అంటే ఎక్కువ మెడిసిన్ మీదే ఆలోచించుకొని ఎక్కువ మందులు వేసేసుకోవడం, ఒక అడిక్షన్ పొటెన్షియల్ లాగా ట్యాబ్లెట్లు వేసేసుకోవడం, అంటే ఇంకా ఆఫ్ అయిపోతామేమో, మనం డల్ అయిపోతామని ట్యాబ్లెట్ మీద దాని మీదే ఆలోచించడం. సో ఇవి సైడ్ ఎఫెక్ట్స్ డోపమిన్ అగోనిస్ట్తో వస్తాయి. వేరే సైడ్ ఎఫెక్ట్స్ కొన్నిసార్లు బీపీ తక్కువ అవ్వడము, కడుపులో మంట రావడం, ఇవన్నీ కొన్ని కామన్ సైడ్ ఎఫెక్ట్స్. దిస్ ఇస్ ఇన్ జనరల్. ఒక్కొక్క మందుకు ఒక్కొక్క సెపరేట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యంగర్ ఏజ్కి ఓల్డర్ ఏజ్కి కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్లో తేడా ఉంటుంది. యంగర్ ఏజ్లో ఈ డోపమిన్ అగోనిస్ట్ అని ఇస్తాము, ఎందుకంటే వాళ్ళ ఆలోచన బాగానే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందే వాళ్ళు చెప్పగలుగుతారు. వయసు అయ్యే కొద్దీ ఈ డోపమిన్ అగోనిస్ట్ వేరే మందులు, మాఓబి ఇన్హిబిటర్స్ అవన్నీ కాకుండా ఓన్లీ లివోడోపా కార్బిడోపా మెయిన్ డోపమిన్ ఇచ్చే మెడిసిన్ మీదే ఎక్కువ వాడడం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి వేరే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.